ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కూడా ట్యాపింగ్ బెదిరింపులు నగదు తరలింపుపైనే రాధాకిషన్కు ప్రశ్నలు. నేడో రేపు ఎమ్మెల్సీకి నోటీసులు. ఆ ఎమ్మెల్సీ ఎవరు? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అండి, మాజీ ఎమ్మెల్సీలు కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరు కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ రాధాకిషన్ రావు అనేటువంటి ఓఎస్డి మాజీ పోలీస్ అధికారి, ఆయన పాత మిత్రుడు ఒక ఎమ్మెల్సీని దీనికి సంబంధించినటువంటి డబ్బుల పంపిణీలో కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసుల చుట్టే తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో రాజకీయ నాయకుల మెడకు చుట్టుకోనుంది. రాధాకిషన్ ముగిశాక దర్యాప్తు శాంతం రాజకీయ నాయకుల చుట్టే తిరుగుతుందా? దీని అంశంలో 17 కంప్యూటర్లు ఆ పరికరాన్ని కొనుగోలు చేయడానికి సదరు ఎమ్మెల్సీ నిధులను సమకూర్చినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీకి నేడో రేపు నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆయనను విచారిస్తే మరికొందరు రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆ కూకట్పల్లిలో రాధాకిషన్ అనేటువంటి వ్యక్తి సిఐగానో ఆ పై అధికారిగానో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు బంధువులుగా ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతన్ని విచారిస్తారనేటువంటిది తెలుస్తున్నది. ఒకవేళ ఇదే జరిగితే గనక ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైపు ఒక్కొక్కరు, అంటే ఇప్పటిదాకా కేసీఆర్లా కేటీఆర్ వాళ్ళ కుటుంబమా అనేటువంటిది అనేకమైనటువంటి చర్చ జరిగింది కదా, ఆ చర్చ నుంచి పక్కకు పోయి రాజకీయ నాయకుల వైపు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి అవకాశం. అంటే మొదటి రాజకీయ నాయకుడు ఎవరు? ఇప్పటి వరకు ప్రభాకర్ రావు వస్తే కానీ ఆ పైన ఉండేటువంటి నాయకుల పరిస్థితి తెలియదు. సో ఎంతమంది పోతారు ఏంటి అనేటువంటిది, ఎంతమంది రాజకీయ నాయకులను ఏం చేస్తారనేటువంటి విషయంలో క్లారిటీ లేదు. సో ఆ రాజకీయ నాయకుల్లో ఎమ్మెల్సీ ఎవరు, ఆ ఎమ్మెల్సీకి రాధాకిషన్ రావుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ ఎమ్మెల్సీ గెలుపు కోసం సమకూర్చినటువంటి డబ్బులు ఏమిటి, ఆ ఎమ్మెల్సీ ఎందుకు పరికరం కొనడానికి డబ్బులు ఇచ్చారు, ఆయన పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆయన ఎవరు చెప్తే కొనిచ్చారనేటువంటి అంశం కూడా క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉన్నది.